right? Physical food, it is only for couple of hours, and then అది ఈవెన్ దో వి ఈట్, మనం తిన్నా కూడా ఏమవుతుంది, మనం చనిపోయే వరంగా ఉన్నాం, రైట్? అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు మన్నా అని మీరు ఇవ్వగలుగుతారా అని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు, మీకు మోషే ఇవ్వలేదు కానీ తండ్రి ఇచ్చినాడు వాళ్ళకి అని చెప్పినాడు. మన్నా తిన్నప్పటికీ వాళ్ళు మన్నా రోజుకి ఒకసారి వాళ్ళు తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు తిన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన వారుగా ఉన్నారు కదా. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు, నేను జీవాహారాన్ని ఇస్తాను మీకు అని అంటున్నాడు కదా. ఈ జీవాహారం తిన్నట్లయితే మనం ఎన్నడూ కూడా చనిపోయే వారంగా లేము కదా. సో ఈ జీవాహారము పరలోకం నుంచి వచ్చింది. ఈ జీవాహారము ఆయన మరణాన్ని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉంది. ఈ జీవాహారము తండ్రి యొద్ద నుంచి వచ్చింది కదా. సో అందుకే మనకి నిరంతరం కూడా నిలిచే ఉండేదిగా ఉన్నది. సో ఆ ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలని దేవుడు యేసుప్రభు వారికి చెప్తూ వచ్చినాడు కదా. తను పరలోకం నుంచి భూమిలోకి వచ్చినాడు కాబట్టి అనేక సార్లు ఏం చేస్తున్నాడు, ఆయన ఫిజికల్ థింగ్స్ తీసుకొని దాని యొక్క స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏంటిదో, తను ఎందుకైతే ఈ లోకంలోకి వచ్చినానో ఆ విషయాలు ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ యొక్క మిరకిల్ చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఆహారాన్ని మీకు ఇస్తున్నాను కానీ నేను దీన్ని ఎందుకు సూచిస్తున్నానంటే, ఇది నేను జీవాహారాన్ని ఇవ్వడానికి ఆయనకి ఆ ఫుడ్ ద్వారా వాళ్ళకి చెప్తూ వచ్చినాడు అనమాట. అయితే వీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉన్నారు, సో దే ఆర్ ఆఫ్టర్ ద ఫిజికల్ ఫుడ్ తిన్నారు, హీల్ అయినారు, ఫిజికల్గా హీల్ అయినారు. సో అనేకులు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వారుగా వచ్చినారు, ఆయనతో పాటు ఉన్నారు. మరలా ఆయన కపెర్నహూముకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట, మీరు ఈ యొక్క ఆహారాన్ని మేము కలిగి ఉండాలంటే ఏం క్రియలు చేయాలి, దేవుని క్రియ ఏంటిది కదా. నేను పరలోక రాజ్యం నుంచి వచ్చినాను, దేవుడు నన్ను పంపినాడంటే మరి దేవుని క్రియ ఏం చేయాలి మేమన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, మీరు ఎవరైతే దేవుడు ఈ లోకాలకు పంపినాడో అంటే నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఆ జీవాహారం దొరుకుతుంది అని చెప్పినవాడుగా అన్నాడు కదా. సో వాళ్ళకి ఎన్ని చెప్పినప్పటికీ ఏమైంది, వాళ్ళు ఫిజికల్ ఫుడ్ మీద ఉన్నారు, వారి ఆసక్తి అంతా ఈ లోకం మీద ఉంది. ఈ లోకం యొక్క హీలింగ్, ఈ లోకం యొక్క ఫుడ్ సాటిస్ఫాక్షన్ కదా. సో క్రైస్తవులుగా మనం ఏం చేయాలి, మనము పరలోక రాజ్యం వెతకాలి, పరలోక రాజ్యం వైపు మనకు దృష్టి ఉంచాలి. అది యేసు ప్రభు మన ఎంతోని కోరేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళని తన వైపు ఆకర్షించడానికి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అయితే ఎంత చెప్పినప్పటికీ యేసుప్రభు ఏమంటున్నాడు, ఎవరైతే తండ్రిని ఎవరైతే నాకు ఇస్తారో వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు, వారిని నేను ఎన్నటికీ వారు నా దగ్గర నుంచి పంపివేయను కదా. నేను వారిని భద్రపరుచుకుంటాను, కాపాడుకుంటాను. అంటే సాల్వేషన్ ఎట్లాంటిది, మన ఇట్స్ సెక్యూరిటీ, రైట్? సో వన్స్ యు ఆర్ సేవ్డ్, వీఆర్ సేవ్డ్. సో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ, తండ్రి ఏం చేస్తున్నాడు, భూమి పునాది వేయకముందే మనల్ని ఏర్పరచుకొని మనల్ని కుమారుడికి ఇచ్చినాడు కదా. ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. సో ఆ విధంగా మనల్ని రక్షణ ఆయన నిరంతరం నిలిచేదిగా ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. ఒక దినాన్న ఏమంటున్నాడు, నేను మరలా ఈ లోకంలోకి వస్తాను, వచ్చి మీరు అందరూ కూడా నాతో పాటు పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్తాను అని ఈ సత్యాలు ఆయన అక్కడున్న వారందరికీ కూడా చెప్తూ వచ్చినాడు అన్నమాట. అయితే వారి రియాక్షన్ ఏమైందో మనం చూస్తాం ఇప్పుడు కదా. 52 వర్స్లో మనం ఏం చూస్తున్నాం, ఎవరన్నా చదువుతారా 52 వర్స్? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించే. హౌ కెన్ దిస్ మ్యాన్ గివ్ అస్ హిస్ ఫ్లెష్ టు ఈట్? అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన ఇక్కడ ఒక అనాలజీ చెప్తున్నాడు కదా. అనాలజీ అంటే ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్, అన్నోన్ థింగ్స్ కంపేరింగ్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ నోన్, సాదృశ్యంగా, రైట్? ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, వీళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తర్జన భర్జన చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, దే ఆర్ డిస్ప్యూటింగ్,
రైట్. అంటే దే ఆర్ నాట్ డిస్కసింగ్, రైట్. కొంతమంది ఒకటి అంటున్నారు, కొంతమంది ఇంకోటి అంటున్నారు, రైట్. ఆ విధంగా అక్కడ ఉందన్నమాట. సో ఏ విధంగా ఈ మనిషి తన యొక్క శరీరాన్ని మనకు తినడానికి ఇస్తాడు అని అంటా ఉన్నాడు, రైట్. మనము 35లో మనం చూసినట్లయితే ఏముంటుంది? నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందు, నేను వాని యందు ఉండును. సో నా శరీరం అంటే ఏంటిది? నా శరీరాన్ని తినడం అంటే ఏంటిది? అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. ఆయన శరీరధారి అయి ఈ లోకంలో జన్మించడాన్ని, ఆ విషయాన్ని చూపిస్తుంది అనమాట. ఆయన అంటే దేవుడై ఉండి తాను ఈ లోకంలో మానవ రీతిగా ఈ లోకంలోకి వచ్చినాడు కదా. ఏమంటున్నారు ఇక్కడ 35లో, ఎవరైతే హూసెవర్ కమ్ టు మీ, రైట్, నా యొద్దకు వచ్చేవారు, రైట్. యేసు వానితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చినవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు, రైట్. సో ఏమంటున్నాడు ఇక్కడ? శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చినాడు. ఆ శరీరాన్ని, ఆ యొక్క శరీరం ఏం చూపిస్తుంది? ఆయన మానవులుగా ఈ లోకానికి రావడం చూపిస్తుంది అనమాట. అయితే తన రక్తాన్ని ఏమి చూపిస్తుంది అంటే, రక్తము ఆయన యొక్క శిలువ కార్యాన్ని చూపిస్తుంది కదా. శిలువలో మన పాపాల గురించి ఆయన మరణించినాడు. సో ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళి, రైట్, ఆయన ఈ లోకంలో దేవుడై ఉండి ఈ లోకంలో మానవుడిగా పుట్టినాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, నా గురించి ఆయన శిలువలో చనిపోయినాడని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, అప్పుడు ఏం చేస్తున్నామంట? మనము ఆయన శరీరాన్ని మనము భోజనం చేస్తున్నామంట, ఆయన రక్తాన్ని మనము తాగుతున్నామంట. అంటే వీఆర్ బిలీవింగ్ హిమ్, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం, రైట్. ఆ విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వచనంలో. ఎప్పుడైతే యేసు ప్రభు తన శరీరం అంటున్నాడో, తను మానవుడిగా ఈ లోకంలో పుట్టడం దాన్ని అదృష్టంగా ఉంది. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు తను రక్తం గురించి మాట్లాడుతున్నాడో, ఆ యొక్క శిలువ కార్యం గురించి రాయబడింది అనమాట. అందుకే మనము, ఇఫ్ యూ రిమెంబర్, రోమన్స్ చాప్టర్ 1లో మనం నిన్నటి నుంచి మనం రోమన్స్ చాప్టర్ 1 చదువుతూ ఉన్నాం కదా. అందులో 4 and 5 చూద్దాం. చాప్టర్ 1 వర్స్ రోమీయులు 4 అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుదాం. 4-5. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనము యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడై ఉన్న పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభువుతో నిరూపింపబడెను. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఆయన శరీరధారిగా, రైట్, దావీదు కుమారుడుగా శరీరధారి అయి, లేదా వాళ్ళు వచ్చినట్టున్నారు, కారు వెళ్ళింది. శరీరధారి అయి ఆయన దావీదు కుమారుడుగా ఈ లోకంలో పుట్టినాడు కదా. అంతేకాకుండా ఏం చూస్తున్నాం మనం? ఆయన ఆత్మానుసారంగా దేవుని కుమారుడుగా పుట్టినాడు. అంటే యేసు ప్రభు ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు కదా. అంటే మానవుడిగా ఈ లోకంలో పుట్టినాడు, అయినప్పటికీ ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు కదా. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. ఒక్క నిమిషం, లెట్ మీ గో దేర్. 2 ఐ థింక్ 6-7 ఐ థింక్ 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని విడిచిపెట్టుకొనని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చూసుకొనెను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఆయన దేవుడై ఉండి, రైట్, దేవుని స్వరూపం దేవుడై ఉండి పరలోక రాజ్యంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించినాడు. అంటే దైవత్వానికి మానవత్వాన్ని యాడ్ చేయబడింది.
అట్లాంటప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడు కాదు అని అనకూడదు, రైట్? ఆయన హీస్ గాడ్. అదే కదా మనము యోహాను సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో యోహాను ఏం రాస్తున్నాడు? ఆయన దేవుడు. అందుకే జాన్ చాప్టర్ 20:31 ఏం చూస్తున్నాం మనం? దీస్ థింగ్స్ ఆర్ రిటన్ దట్ యు మైట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, బై బిలీవింగ్ యూ మైట్ హ్యావ్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ కదా. ఈ విషయాలు ఎందుకు రాస్తున్నామంటే మీరు యేసు దేవుని కుమారుడు అని నమ్మి ఆయన యందు విశ్వసించడం వల్ల ఆయన నిత్య జీవం మనకి కలుగుతుందని రాయబడింది, రైట్? సో దట్స్ వాట్ జాన్ ఈజ్ సెయింగ్, దట్స్ వాట్ పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు కదా. ఆయన 2 ఎన్ని వర్స్ 6, 6, 7 అక్కడ ఏం చూస్తా దేవుని రూపం వాడై ఉండి దేవునితో సమానముగా అంటే నేను ఆల్రెడీ చదివాను. చదవండి పర్లేదు, చదవండి. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? ఆయన దేవుడై ఉండి ఆయన మానవ స్వభావాన్ని ఆయన తీసుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు సో హీఈస్ వెరీ యూనిక్ కదా. ఆయన అందరి వల్లే కాదు కదా, ఈజ్ ఎ వెరీ యూనిక్, ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. సో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవుడిగా దేవుడిగా 2 స్వభావాలు, సంపూర్ణంగా 2 స్వభావాలు కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. సో అందుకే ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు. సో ఆ విషయాలు మనము చూస్తున్నాం అనమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారు? ఏ విధంగా మనము ఆయన శరీరాన్ని మనం తినగలం కదా. సో దట్ వాజ్ దేర్ డైలమా, దట్ వాజ్ దేర్ కన్సర్న్. అది మనము ఈ 52లో మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పటికీ ఆయన మనిషిగానే చూస్తున్నారు ఆయనని కదా, ఆయనని దేవుడిగా చూడట్లేరు. ఆయన అనేక సూచన క్రియలు చేసినప్పటికీ అక్కడ 20,000 మందికి రైట్ ఆయన ఆహారాన్ని తయారు చేసి ఇచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తున్నారంటే మనిషిగా చూస్తున్నారే కానీ ఆయనని దేవుడిగా ఆయన చూడట్లేరు. సో జీసస్ సెడ్ 53 చదవండి ఎవరైనా. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. సో అగైన్ హీ సెయింగ్ కీప్ ఆన్ రిపీటింగ్ కదా, సేమ్ విషయాలు ఆయన పదే చెప్తున్నవాడుగా ఉన్నాడు కదా. మీరు మనుషుని శరీరాన్ని తిని రైట్, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితేనే కానీ మీకు జీవం ఉండదు కదా, దెర్ ఈజ్ నో లైఫ్ ఇన్ యూ, రైట్? సో అది మనము ఇక్కడ చూస్తున్నాం. సో వర్స్ 54 చూద్దాం. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నా శరీరాన్ని తిని ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నేను దేవుడిని మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినాను, నేను నా ద్వారా నా యొక్క శిలువ కార్యం ద్వారా రక్షణ కలుగుతుందని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆయన ఏమంటున్నాడు? ఆయన మీకు నిత్య జీవంని నేను ఇచ్చేవాడుగా ఉన్నాను కదా. అంతేకాకుండా ఐ విల్ రేజ్ హిమ్ అప్ ఆన్ ద లాస్ట్ డే. సో నిత్య జీవం అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, రైట్? ఇట్స్ అ క్వాలిటీ లైఫ్, రైట్? ఇట్స్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ. సో మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో అప్పుడు మనము ఈ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండేవారంగా ఉంటాం కదా. అందుకే దీన్ని ఏమన్నా అంటే జోయి, రైట్? ఇట్స్ అన్ అబండెంట్ లైఫ్ ఆర్ ఇటర్నల్ లైఫ్. సో ఎప్పుడైతే మనము శరీరంగా ఈ లోకంలో మనం పుడతామో అప్పుడు మనము అంటే ఈ ఫిజికల్ లైఫ్ కలిగి ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం యేసు ప్రభుని అంగీకరించినామో అప్పుడు ఈ యొక్క నిత్య జీవాన్ని లేకుంటే ఈ యొక్క అబండెంట్ లైఫ్ని మనము కలిగిన వారంగా ఉంటాం కదా. ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని మనం పొందిన వారం కాబట్టి మనము ఆ యొక్క నిత్య జీవాన్ని మనము కలిగిన వారంగా ఉంటాం, రైట్? సో దట్స్ వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్. ఎప్పుడైతే మీరు నన్ను అంటే నా యందు విశ్వాసం ఉంచి రైట్ నా శిలువ కార్యాన్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీ పాప క్షమాపణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వారిని అందరినీ ఏం చేస్తున్నారంట? వాళ్ళని లేపేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు ఆయన?
I will raise him up on the last day and okay, as eternal life, and I will raise him up on the last day. సో ఏ విధంగా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు? ఏ విధంగా లేస్తారు? సోల్స్ పైకి వెళ్తే బాడీ ఇట్స్ గుడ్ ఆన్సర్. యా, సో మనిషి లెట్స్ సే ఈజ్ అ బార్న్ అగైన్ బిలీవర్, రైట్? చనిపోయినాడు, భూమిలో పాతబెట్టినాడు. అప్పుడు ఏమవుతుంది? పాతబెట్టినప్పుడు బాడీ ఉంది, బాడీ ఉంటుంది. తర్వాత సోల్ పైకి వెళ్తుంది, ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది కదా. ఆబ్సెంట్ ఇన్ ద బాడీ ఇస్ టు బి ప్రజెంట్ విత్ ద లార్డ్, రైట్? అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు? ఐ విల్ రేజ్ హిమ్ అప్ ఇన్ ద లాస్ట్ డే అంటే ఏంటిది? రాకడ వచ్చినప్పుడు మనం దేవునితో పాటు పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇఫ్ వి బిలీవ్ జీసస్ ఇస్ ద గాడ్. ఓకే, సో టేకింగ్ దట్ ఎగ్జాంపుల్, యేసు ప్రభుని అంగీకరించాడు, చనిపోయాడు, భూమిలో పాతపెట్టాడు, ఫిజికల్ బాడీ ఉంది, రైట్? ఇట్ ఈస్ డికంపోజ్డ్, రైట్? అండ్ ఆత్మ, రైట్? స్పిరిట్ వెంట్ టు బీ విత్ ద లార్డ్. సో ఇప్పుడు మరి దేవుడు ఏం లేపుతున్నాడు అంతే దీనన్న? స్పిరిట్ దేవుడు, ఆత్మ ఎక్కడుంది? మనిషి బాడీని లేపుతున్నాడు, బాడీని. సో బాడీ ఈజ్ సో మహిమా శరీరం. సో ఏమవుతుందంటే భూమిలో ఎప్పుడైతే చనిపోయి పాతి పెట్టబడతామో ఏం చేస్తుంది? ఆబ్సెంట్ ద బాడీ ఇస్ టు బి ప్రజెంట్. ఆత్మ ఏమవుతుంది? తన యొక్క పరలోక రాజ్యానికి, తన దేవుడి దగ్గరికి వెళ్ళేదిగా ఉంటుంది కదా. దెన్ వెన్ ఈ కమ్ బ్యాక్ అగైన్, రైట్? మనము ఇంతకుముందుగా చూసినట్టున్నాం 1 Thessalonians chapter 4. ఏమవుతుంది అక్కడ? 1 Thessalonians chapter 4 verse 13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే ఎవరు నిద్రించిన వారు? ఎవరు? యేసు ప్రభువుని అంగీకరించి చనిపోయినవారు, రైట్? సో చదవండి సిస్టర్, నెక్స్ట్. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు యందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చెను. మేము ఎవరు వస్తున్నారు ఆయనతో పాటు వెంట పెట్టుకొని? ద స్పిరిట్స్ ఆర్ కమింగ్ డౌన్ విత్ హిమ్. ఓకే, సో వెన్ ఎ పర్సన్ డైస్, బాడీ విల్ బి దేర్, రైట్? goes up. So again when he is coming, right, వాళ్ళని వాళ్ళు మధ్యాకాశం వరకే వస్తారు. చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఇక్కడ ఏమండి? సో అందరు కూడా సజీవులైన ఉన్నవారు, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించిన వారో వాళ్ళందరూ అట్లే ఉంటారు. సో ఫస్ట్ ఏమవుతుంది? క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. ఎట్లా లేస్తారు? వాళ్ళు ఆల్రెడీ బాడీ డికంపోజ్డ్, రైట్? హౌ కెన్ దే బి రెజరెక్టెడ్? ఏ విధంగా లేస్తారు వాళ్ళు? సో ఎప్పుడైతే ఆత్మ కిందికి వస్తుందో, సో బాడీ విల్ బి గ్లోరిఫైడ్ బాడీ, రైట్? విల్ బి లిఫ్టెడ్ అప్ అండ్ బోత్ ఆర్ యునైటెడ్, రైట్? స్పిరిట్ ద స్పిరిట్ అండ్ ద బాడీ, రైట్? బోత్ ఆర్ యునైటెడ్ and they become a glorified body. So it's a physical resurrection. So with a glorified body. ఇంకా బాడీ అక్కడ ఉండదా అన్న? Glorified body, it's a different body. Just like యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు, right, 3 days it is there, his body is there, decomposed, right? And the third day he resurrected. So he is resurrected with a glorified body. But not the with, body is not there in the cave. right? So the whole body, physical body is converted into a glorified body. సో అందుకే ఆయన తిరిగి లేచినప్పుడు మనం ఏం చూస్తున్నాము? వాళ్ళంతా ఒక రూమ్లో ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభు సడన్గా వచ్చేస్తాడు. సో ఇట్స్ అ క్లోజ్ డోర్,
right? Physical person cannot come inside, but he comes inside, right? And then he eats food, fish తింటాడు, right? And he shows the nails. So it's a different kind of body. It's not a physical body, it's a glorified body. So that's how we'll be living for eternity. ఆ విధంగా అంటే అది మహిమా శరీరం. యేసు ప్రభు చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు మహిమా శరీరంతో ఆయన లేచినాడు. ఆయన లేచి శిష్యులు ఉన్నప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళినాడు, వాళ్ళు తినే తిండి తిన్నాడు, రైట్, వాళ్ళతో మాట్లాడినాడు. సో అదేవిధంగా మనం కూడా ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు, మనం చనిపోయినప్పుడు ఆ మహిమా శరీరాలతో ఆయనతో పాటు లేచేవారంగా ఉంటాం. లేచి ఏం చేస్తాము, ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉంటాం, రైట్. ఒక వచనం చూద్దాం, హీబ్రూస్, ఇఫ్ ఐ రిమెంబర్, లెట్స్ గో దేర్. హీబ్రూస్ చాప్టర్ 2లో ఉంటుంది, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. హీఈస్ ద క్యాప్టెన్ అని ఉంటుంది, ఆర్ హీఈస్ ద ఈజ్ అ పాయినర్, అంటే ముందుగా వెళ్ళినవారు, రైట్. సో ఆయన ఏ విధంగా అయితే ముందుగా ఏ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడో అదేవిధంగా మనం కూడా ఆ విధంగా ఫాలో అవుతాం. ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది, బట్ ఒకటే మూలం గురించి అన్న, అంటే ఆయన ముందుగా ఆయన చనిపోయి తిరిగి లేచినాడు, వెళ్ళినాడు, రైట్. అండ్ వీ ఆల్ ఫాలో ద సేమ్. సో ఇట్స్ లైక్ ఏ యూనో ఈ కంట్రీని డిస్కవర్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, ఫస్ట్ సంబడి కేమ్ అండ్ దెన్ ఇన్ ద సేమ్ వే పీపుల్ కేమ్ ఇన్ టు దిస్ కంట్రీ. అదేవిధంగా యేసుప్రభు కూడా ఏ విధంగా అయితే చనిపోయి తిరిగి లేచినాడో అదేవిధంగా ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన మనమందరం కూడా ఆయనతో పాటు తిరిగి లేచే వారంగా ఉంటాం అన్నమాట. ఓకే, దట్స్ ఓకే. అది సెకండ్ చాప్టర్లో ఉంటుంది, బట్ వర్స్ 10 చూద్దాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులై కుమారులను మహిమకు తెచ్చుచుండగా వాని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. Yeah, so he is the founder of their salvation. అంటే he is the first person to be resurrected, right? And those who believe, ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనందరూ కూడా ఆయనతో పాటు అదే విధంగా ఆయన విధంగా లేచేవారంగా ఉన్నాం అన్నమాట. సో అదే మహిమా శరీరం కలిగి ఆయన ఏ విధంగా ఉన్నాడో, రైట్, he can come into a room, he can go out, right? And so those kind of qualities మనం కూడా కలిగి ఉంటాం. మనకు కూడా మహిమా శరీరాలు ఉంటాయి, అందుకే మనము యుగయుగములు ఆయనతో పాటు జీవించే వరంగా ఉంటాం, రైట్. వెన్ వీ గో టు హెవెన్, రైట్, ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో, రైట్, మనము చనిపోయి తిరిగి లేచినప్పుడు మహిమా శరీరం కలిగి ఉంటాం కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ. సో ఆ టైంలో 1000 ఏళ్ల పరిపాలనలో మనుషులు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వెళ్తారు, రైట్. మనలాగే మానవులు బతికిన వాళ్ళు, యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు వెళ్తారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వారికి యేసు ప్రభుని అంగీకరించాలి. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు పరిపాలిస్తున్నప్పటికీ వారికి రక్షణ ఎట్లా కలుగుతుందంటే, ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తారో, యేసు ప్రభుని నమ్ముతారో, ఏ విధంగా మనము అంగీకరించినామో ఆ విధంగా అంగీకరిస్తే వాళ్ళు కూడా రక్షణ పొందుతారన్నమాట. అయితే ఆ సమయంలో చాలామంది కూడా ఆయనకి విరోధంగా జీవించేవారు ఉంటారు. ఈ లోకంలో ఈ టైంలో ఏ విధంగా మనుషులు విరోధంగా జీవిస్తున్నారో ఆ సమయంలో కూడా యేసు ప్రభు పరిపాలించినప్పటికీ ఆయనతో విరోధంగా ఉండేవారు ఉంటారన్నమాట. అందుకే ఏముంటుంది, సామ్స్ చాప్టర్ 2లో ఆయన ఇనుప దండంతో ఆయన రాజ్య పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు అని ఉంటుంది అన్నమాట. సో దేర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ కీర్తనలు 2వ అధ్యాయము కీర్తనలు 2 1
వాడిని నలుగొట్టెదవు నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వాడిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. సో చదవాలా? చదవండి. కాబట్టి రాజులారా వివేకుల భూపతులారా బోధనుండు. చాలమ్మా. సో ఇక్కడ ఏం చూస్తున్నా, ఇక్కడ ఆయన పరిపాలనలో ద లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఆయనకి విరోధంగా, రైట్, ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ని ఏ విధంగా అయితే ఉల్లంఘిస్తున్నారో ఆ విధంగా ఆ రూల్స్ని ఉల్లంఘించిన వారిని ఆయన కఠినంగా ఆయన పరిపాలించేవాడుగా ఉంటాడు. అయితే ఈ విధంగా ఆయనకి విరోధంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చివరిన ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ముందు ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ ఇంకా ఆయనని తీసుకెళ్ళి లేక్ ఆఫ్ ఫైర్, హెల్లో పడేసిన తర్వాత సాతానుని బాటమ్లెస్ పిట్లో ఆ 1000 సంవత్సరాలు ఆయనను పెడతారన్నమాట సాతాను. అయితే 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మరలా హీ విల్ బి రిలీజ్డ్. బయటకు వచ్చి ఆయన ఏం చేస్తాడు, అనేకుల్ని ఆయన మోసపుచ్చేవారుగా ఉంటాడు. మోసపుచ్చేవారుగా ఉండి వచ్చి ఏం చేస్తాడు, యేసు ప్రభుతో వాళ్ళు యుద్ధం చేసేవారుగా ఉంటారు. చూద్దాం రెవల్యూషన్ చాప్టర్ 20 verse 7. verse 7. ఈ సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి సో ఎక్కడ ఉన్నప్పుడు ఆయన చెర అంటే ఇక్కడ బాటమ్లెస్ పిట్లో ఆయన పడేసినారన్నమాట. చదవండి. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించింది. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో పడవేయబడను. అచ్చట క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదు. దట్స్ ఎండ్ అనమాట. సో అక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత అనేకుల్ని మోసపుచ్చి ఈ దేవునికి విరోధంగా వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక మాటతో అగ్నితో వాళ్ళందరినీ హతమార్చి సాతాన్ని తీసుకెళ్ళి ఆ నరకంలో వేసేవాడుగా ఉన్నాడు అన్నమాట. సో ఆ విధంగా దట్ విల్ ఎండ్. తర్వాత ఏమవుతుంది, 21st చాప్టర్కి వచ్చినప్పటికీ ఈ భూమి ఆకాశం కూడా అది కాల్చివేసబడి నూతన ఆకాశం నూతన భూమిని దేవుడు సృష్టించేవాడుగా ఉన్నాడు అనమాట. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఏం చేస్తారు, అందరూ కూడా ఈ నూతన ఆకాశం నూతన భూమిలోకి వెళ్ళి వాళ్ళ యుగయుగములు ఆయనతో పాటు ఉంటారన్నమాట. సో దట్స్ వాట్ వి సీ ఇన్ చాప్టర్ 21 అండ్ చాప్టర్ 22. సో ఇక్కడ మనకి యుగయుగములు ఉన్నది కొన్ని మాటల్లో చెప్పబడింది, కానీ అక్కడ విల్ బి దేర్, ఇట్ విల్ బి బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. సాల్వేషన్, రక్షణ ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా, ఎంత సంతోషాన్ని ఇస్తుంది, రైట్, మనకి ఎంత నిరీక్షణ ఇస్తుంది, ఎంత శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందాన్ని ఇస్తుంది. సో అక్కడ మనం ఏం చేస్తామంటే యుగయుగములు దానికన్నా మించిన విధంగా మనము అవన్నీ కూడా ఆనందించే వరంగా ఉంటాం. ఎందుకంటే అక్కడ పాపం ఉండదు, నొప్పి ఉండదు, బాధ ఉండదు, రైట్. సో ఇట్ విల్ బి ఎ ప్లేస్, ఐడియల్ ప్లేస్, రైట్. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఆ స్థలంలో యేసు ప్రభు ఉంటాడు. కాబట్టి ఆయనతో పాటు మనము ఆ విధంగా యుగయుగములు అక్కడ ఉండేవరంగా ఉంటామన్నమాట. సో అది యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మీరు చనిపోరు, రైట్, మీరు చనిపోయినను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆ దినాన, చివరి దినాన లేపేదను, రైట్. సో లేపిన తర్వాత ఇవన్నిటి నుంచి మనము వెళ్ళేవరంగా ఉన్నామన్నమాట. సో దేవుని వాక్యము ఇది సత్యమైనది కదా, ఇది నిజమైనది. సో చాలా విషయాలు మనకి అంటే వెరీ సూపర్ఫిషియలీ అంటే కొద్ది విషయాలే మనకి రాయబడ్డాయి, కానీ ఈ చాలా విషయాలు, లోతైన విషయాలు మనం ఎప్పుడైతే పరలోక రాజ్యానికి వెళ్తామో అప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకునే వారంగా ఉంటామన్నమాట. సో కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు మనము వీ షుడ్ ఆల్వేస్ గివ్ వాల్యూ, రైట్. వీ షుడ్ ఆల్వేస్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఏ లివింగ్ వర్డ్, సజీవమైన వాక్యం. కాబట్టి మనము భయముతో వణుకుతో ఈ వాక్యాన్ని మనము చదివే వరంగా ఉండాలి. ఇందులోని సత్యాలు మనం నేర్చుకొని ఆ విధంగా జీవించే వరంగా ఉండాలి. అయితే యేసు ప్రభు తానే వచ్చి ఏం చెప్తున్నాడు వీళ్ళకి, మీరు నన్ను నమ్మండి అన్నప్పుడు వారు ఆయన నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు యేసు ప్రభు మీరు నమ్మినట్లయితే మీకు నిత్య జీవం ఉంటుంది,
అంత దినాన మిమ్మల్ని అందరినీ కూడా నేను లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను అని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఆ విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ చదవండి సిస్టర్. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉండును. యా, సో ఏముంటుంది, ఆయన మనకి మరణం ఉండదు, లేకుంటే నిత్యజీవం ఉంటుంది. ఎప్పుడైతే మన రక్తాన్ని తాగి ఆయన శరీరాన్ని మనం తిన్నట్లయితే, అంటే ఆయన దేవుడని విశ్వాసం ఉంచి ఆయన శిలువ కార్యంలో మనము నమ్మినట్లయితే మనకి ఏముంటుంది, నిత్య జీవం ఉంటుంది కదా, నిత్య జీవం ఉంటుంది. అంత దినాన మనం లేచిన వారంగా ఉంటాం. అంతేకాకుండా ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము ఆయనలో నిలిచి ఉండే వారంగా ఉంటాం కదా. అబైడ్స్ ఇన్ హిమ్, రైట్, ఐ ఇన్ హిమ్, ఆయనలో నిలిచి ఉండే వారంగా ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఎ వర్స్ 57 చదవండి సిస్టర్. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యా, సో ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుంది, మనకి తండ్రి నుంచి వస్తుంది. యా, తండ్రి కుమారునికి ఇస్తున్నాడు, కుమారుడు ఏమిస్తున్నాడు, మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దట్స్ రీజన్ ఇట్స్ ఇటర్నల్ లైఫ్. ఇట్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. వి జస్ట్ నీడ్ టు బిలీవ్, రైట్. సులువ కార్యాన్ని మనం నమ్మాలి, యేసు ప్రభుని మనం నమ్మాలి. ఆయన దేవుడండి ఈ లోకంలో మానవుడిగా వచ్చినాడని మనం నమ్మినట్లయితే మనకి ఆ జీవం మనం పొందేవరంగా ఉంటామన్నమాట. వర్స్ 58 చదువుదాం. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యా, సో దిస్ ఈజ్ నాట్ లైక్ మన్నా కదా. మన్నాకి ఈ లోక ఫుడ్కి దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కాకపోతే మన్నా పరలోకం నుంచి వచ్చింది, ఈ లోక ఫిజికల్ ఫుడ్ భూమి కింద నుంచి వచ్చింది. కానీ రెండు కూడా ఏమని, మనుషులు తిన్నప్పుడు వారు చనిపోయిన వారుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ జీవాహారాన్ని వారు భుజించినట్లయితే ఏమవుతుంది, వారు నిరంతరం కూడా నిలిచి ఉండేవారుగా ఉంటారు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభుని అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. మనము యేసు ప్రభుని అంగీకరించకపోతే, చిన్న ప్రార్థన, ఇట్ చేంజ్డ్ మై లైఫ్, రైట్, ఇట్ కెన్ చేంజ్. అది నా చిన్న ప్రార్థన నా జీవితాన్ని మార్చింది, మీ జీవితాన్ని కూడా మార్చేదిగా ఉంది. మనము చర్చికి వెళ్ళినప్పటికీ, అన్ని పనులు మనం చేసినప్పటికీ దానివల్ల రక్షణ లేదు కదా. ఎప్పుడైతే మనము ప్రభువా నా పాపాలు క్షమించండి, నా గురించి మీరు శిలువలో మరణించినారు, నా గురించి ఈ లోకంలోకి మీరు వచ్చినారు, ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన మన జీవితాన్ని మార్చేదిగా ఉంది. కాబట్టి అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి కదా. నేను ఐ థింక్ ఐ షేర్డ్ మై టెస్ట్ మనీ, రైట్. సో నాకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ, నేను చర్చికి వెళ్ళినప్పటికీ, అన్ని పనులు చేసినప్పటికీ నేను యేసు ప్రభుని ఎప్పుడు అంగీకరించలేదు, రైట్. నా పాపాలు నేను దేవుడి దగ్గర అంటే ఒప్పుకుంటున్నాను, చేస్తున్నాను, కానీ నా నిర్లక్ష్యంతోనే ఉన్నాను అనమాట. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి ఆయన అంటే ఒక కథలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించినారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారని చెప్పినప్పుడు చాలామంది విడిచిపెట్టబడ్డారు. సో నాకు చాలా భయం వేసింది. అవును కదా, నాకు కూడా ఎన్నోసార్లు దేవుని వాక్యం చెప్పినారు, యేసు ప్రభు వచ్చి ఈ లోకంలో తన ఎవరైతే అంగీకరించినారో నేను పరలోక రాజ్యం తీసుకెళ్తా అన్నారు. తప్ప ఆయన శిలువలో కార్యంలో మన పాపాలను క్షమిస్తాడు అన్నాడు. అయితే నేను యేసు ప్రభుని అంగీకరించలేదు, నా పాపాలు క్షమాపణ అడగలేదు. అయితే ఈరోజు యేసు ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి అనేది ఒక గొప్ప ప్రశ్న. తర్వాత దేర్ సో గ్రేట్ ఫియర్, చాలా భయం నాలో వేసింది అనమాట. వెంటనే నేను యేసు ప్రభు దగ్గర, ప్రభు నా పాపాలు క్షమించండి, నన్ను శుద్ధీకరించండి, పవిత్రపరచండి అని నా పాపాలన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించానో, నా హృదయంలో ఆహ్వానించినానో, ఇప్పుడేమైంది, నాకు ఆ యొక్క శాంతి, సమాధానం, నెమ్మది కలిగింది. అప్పటి నుంచి నేను యేసు ప్రభు నన్ను రక్షించినాడన్న నిశ్చయత నాకు ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు నేను చనిపోయినను పరలోక రాజ్యానికి వెళ్తాను, రైట్. అది బైబిల్ చెప్తుంది అనమాట. సో అట్లా ఈ జీవాన్ని ఎవరిచ్చారు, తండ్రి అని దేవుడు ఇచ్చినాడు. అది ఎవరికి ఇచ్చినాడు, కుమారుడికి ఇచ్చినాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు, అది ఆయన శిలువ కార్యం ద్వారా మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే అది మనము నమ్మాలి కదా. ఓకే, వర్స్ 60 నుంచి 70 మనం క్విక్గా వెళ్దాం. ఆయన శిష్యులతో చదవడం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిసారి
ఫిజికల్ ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు, రైట్? హౌ కెన్ ఏ పర్సన్, రైట్, ఫిజికల్గా కదా, అంటే శారీరకంగా ఎవరు అట్లా ఇస్తారు? అది ఏది ఎప్పుడు కూడా జరగలేదు కదా. సో ఎవరు మనిషి యొక్క శరీరాన్ని ఎవరు తింటారు, రక్తాన్ని ఎవరు తాగుతారు? సో వీళ్ళ ఆలోచన అంతా ఏ విధంగా అంటే ఈ లోకానుసారంగా ఉంది కదా, అది ఆత్మానుసారంగా లేదు. కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో వాళ్ళు ఆ విధంగా ఆలోచించిన వారుగా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సనుగుచున్నారని తనకు తానే ఎరిగి వానితో ఇట్లా నేను దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుకున్న చోటకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు? ఏమంటాడు? నేను చనిపోయి తిరిగి లేయడం అనేది నా యొక్క శిలువ కార్యం అనేది మీకు తెలుసుకోలేకపోతున్నారు, అంటే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అది అర్ధసహితంగా లేదు. అయితే నేను చనిపోయి తిరిగి లేచి మరలా పరలోక రాజ్యానికి అని మీకు చెప్తే మీకు ఏమర్థమవుతుంది కదా. సో దట్స్ వాట్ ఈస్ సెయింగ్. సో దీన్ని మీరు నమ్మకపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళి మిమ్మల్ని అందరూ కూడా నాతో పాటు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానని మీరు ఏ విధంగా నమ్మగలరు అని చెప్తున్నారు అన్నమాట. సో చాలామంది అనుకుంటాము నేను బాగానే ఉన్నాను, రైట్, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను యేసుప్రభువుని నమ్ముతున్నాను, అయితే నేను పరలోక రాజ్యం వెళ్తామని అనుకుంటారు కదా. ఆ విధంగా కాదు. మన పాపాలు క్షమించబడి మనము శిలువ కార్యంలో మన పాపాలు రక్తంలో కడగబడితేనే తప్ప మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వారం కాదనమాట. సో వీళ్ళు ఆ కార్యాన్ని నమ్మట్లేరు, కానీ నమ్మలేక ఉన్నారు. అందుకే అదే నమ్మకపోతే మరి పరలోక రాజ్యాన్ని ఏ విధంగా నమ్ముతారు అని యేసుప్రభు అంటున్నాడు అనమాట. చదవండి నెక్స్ట్. కానీ అన్న ఇప్పుడు మన బుక్లో ఇంత రాసినాక కూడా జరిగినాక కూడా జెరూసలేము అది నిజంగా ఉన్నా కూడా నమ్మాలంటే కష్టంగానే ఉంది కదా అన్న చాలా మందికి. లైక్ డోంట్ స్టిల్ బిలీవ్, రైట్? yes we do now. Even it took a lot of time for us to believe, and there's still more than believers, there's so many non-believers కదా అన్న. సో పాపం వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అన్న ఇది ఏమి మనకి ఇప్పుడు జరిగినాకే ఇంత డౌట్ఫుల్ ఉంటే ఏమీ జరగకుండా ఒక ర్యాండమ్ పర్సన్ ఇట్లా చెప్తే ఆబ్వియస్లీ కష్టమే కదా. సో యూఆర్ టాకింగ్ అబౌట్ దీస్ పీపుల్, ఫస్ట్ సెంచరీ పీపుల్, రైట్? సో అందుకే దేవుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవరైతే తండ్రి తాను ఏర్పరచుకున్నారో వాళ్ళు నాకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో ఆల్ దోస్ పీపుల్ దే బిలీవ్డ్ ఆన్ హిమ్. అందుకే తర్వాత మనం ఏం చూస్తున్నాం, శిష్యులను కూడా అడిగినాడు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కూడా కష్టంగా ఉంది, మాకు ఇది కష్టం అనేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. అయితే తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి తర్వాత. వర్స్ 64. మీలో విశ్వసించిన వారు 64. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుంచి యేసునకు తెలియదు. 62 చదువుదాం. అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? 63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పుచున్న మాట ఆత్మయు జీవమై ఉన్నది, కానీ మీలో విశ్వసించు వారు కొందరు ఉన్నారని మీతో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో తన్ను అప్పగించు వాడెవరో మొదటి నుండి యేసునకు తెలియదు. సో ఇక్కడ ఏం చూస్తున్నాం? విశ్వసించని వాళ్ళు ఉన్నారు, విశ్వసించే వాళ్ళు ఉన్నారు. సో దెర్ వాజ్ ఎ హ్యూజ్ క్రౌడ్ దట్ వర్ ఫాలోయింగ్. గొప్ప సమూహము యేసుప్రభుని ఫాలో అవుతూ వస్తున్నారు, రైట్? అయితే ఎప్పుడైతే యేసుప్రభు నేనే పరలోకం నుంచి వచ్చినట్టు ఆహారం అని చెప్పినప్పుడు చాలామంది సనుక్కున్నారు, చాలామంది వెళ్ళిపోయినారు. అయితే అందులో దెర్ ఆర్ 3 సర్కిల్స్ హియర్. ఒకటేమో ఇన్నర్ మోస్ట్ సర్కిల్ వేర్ 12 disciples ఆర్ విత్ జీసస్ క్రైస్ట్. దెర్ ఆర్ అదర్ సైకిల్, అవుటర్ సర్కిల్ వేర్ ద పీపుల్ దే వర్ ఫాలోయింగ్ హిమ్, రైట్? అనేక సందర్భాల్లో ఆయనతో వెంబడిస్తూ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకో సర్కిల్ ఉంది. ఈ థర్డ్ సర్కిల్లో ఎవరున్నారంటే వీళ్ళు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు. ఈ ఆహారాన్ని చూసి అరే మాకు దొరికితే బాగుండు అని వచ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఆటో సర్కిల్ వాళ్ళంతా వెళ్ళిపోయినారు, రైట్? సో నెక్స్ట్ సర్కిల్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు.
ఆయన శిష్యులు, రైట్. జీసస్ 61లో ఏం చూస్తున్నాం మనం, యేసు నోయింగ్ హిమ్సెల్ఫ్ దట్ హిస్ డిసైపుల్స్ ఫర్ గ్రమ్లింగ్ విత్ దిస్, రైట్. ఆయన శిష్యులు కూడా ఆయన యందు సనుగుతూ ఉన్నారన్నమాట. అంటే వీళ్ళంతా ఎవరంటే సెకండ్ సర్కిల్, రైట్, రెండో సర్కిల్లో ఉన్నవాళ్ళు. అనేకులు కూడా ఆయన వెంబడించే వచ్చిన వారుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అయితే మూడో సర్కిల్లోకి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు అన్నమాట వారిని, మీరు కూడా, రైట్. 64లో ఏముంటుంది, దెర్ ఆర్ సమ్ ఆఫ్ హూ డు నాట్ బిలీవ్, రైట్. అంటే ఇన్నర్ సర్కిల్లో కూడా విశ్వసించని వాళ్ళు ఉన్నారు, విశ్వసించే వాళ్ళు ఉన్నారు, విశ్వసించని వాళ్ళు ఉన్నారు అన్నమాట. అది ఎవరని ఆయన చెప్తా ఉన్నాడు. 65లో ఏముంటుంది, 65లో ఏముంటుంది, మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడకుంటాయే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువుని బట్టి మీతో చెప్పితున్నాను నేను. సో ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి నా దగ్గరికి పంపించకపోతే మీరు నా దగ్గరికి రాలేరు. బట్ అట్ ది సేమ్ టైం ఏం చూస్తున్నామో, వారి యొక్క మనసుని వారు కఠినపరుచుకున్న వారుగా ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు, యేసుప్రభు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇఫ్ యూ లుక్ ఎట్ తీతుకు రాసిన పత్రిక 2:11లో ఏముంటుంది, ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగత్ సాల్వేషన్ హాజ్ అపియర్ టు ఆల్ మెన్. దేవుని కృప అందరికీ కూడా ప్రత్యక్షమైంది కదా. అయితే చాలామంది ఏం చేస్తున్నారు, ఎవరైతే హంబుల్గా అయినారో, దీనులుగా ఉన్నారో, ఎవరైతే వారు యేసు ప్రభుని దేవుడిగా గ్రహించినారో వాళ్ళు రక్షణ పొందినారు. అంటే వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు, రైట్. అట్ ద సేమ్ టైం ఎవరైతే కఠినంగా ఉన్నారో, ప్రైడ్తో నిండి ఉన్నారో, వాళ్ళు ఏం చేసినారు, దేవుని రిజెక్ట్ చేసిన వాళ్ళుగా ఉన్నారన్నమాట. అయితే ఈ ఇన్నర్ సర్కిల్లో కూడా ఏం చూస్తున్నాము, ఒక వ్యక్తి కదా, జూడా ఇస్కరియోతు ఏం చేస్తున్నాడు, 66 చదువుదాం. He does not believe కదా. అవును. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యా, దీస్ ఆర్ ద సెకండ్ సర్కిల్, రైట్. చదవండి సిస్టర్ తర్వాత. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సో దీస్ ఆర్ ఇన్నర్ సర్కిల్, రైట్, అపోజిల్స్. ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటకు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. రైట్. సీయోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఈ మాట చెప్పాను. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వాళ్ళని అడిగినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, మీరు యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ కదా, నిత్య జీవం ఇచ్చే మాటలు మీ దగ్గర ఉన్నాయని ఆ పేతురు అంటున్నాడు అన్నమాట. ఒక వచనం చూద్దాం, మాథ్యూ 16వ అధ్యాయము 18th verse. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము దానికన్నా ముందు చదువు సిస్టర్. 17 అన్న. 8:17. అందుకు యేసు సీమోను బార్జన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. దానికన్నా ముందు వర్స్లో ఏముంటుంది ఒకసారి చూద్దాం. ఇంకా ముందా? దాని 16th verse. 16 కదా? 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని మత్తయి సువార్త అంటే యా. సో ఇక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభువు వాళ్ళని శిష్యులను అడుగుతున్నారు అన్నమాట, నా గురించి ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏమో యోహాన్ అంటున్నారు, కొంతమంది ఏలియా అన్నప్పుడు ఈ 12 మందిని యేసు ప్రభు అడుగుతున్నారు అనమాట. అయితే మీరేమనుకుంటున్నారంటే సిస్టర్ చదవండి. అది నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సో చదవండి. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలే. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, యేసు ప్రభు దేవుడని ఎవరు బయలుపరచాలంట, పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి బయలుపరచాలి. సో అప్పుడు బయలుపరిస్తేనే దెన్ దే నో దట్ హీఈస్ గాడ్. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, పేతురు ఏమంటున్నాడు, నీ దగ్గర సజీవమైన మాటలు కలిగినాయి. సో అవి ఎవరు బయలుపరిచినారు, తండ్రి బయలుపరిచినాడు అనమాట. సో దట్స్ హౌ దే వర్ ఏబుల్ టు బిలీవ్. అయితే ఇక సీమోన్, రైట్,
సైమన్ ఇస్కరియట్, రైట్? ఈయన ఏం చేస్తున్నాడు, ఆయనకి అంటే ఆ గ్రహింపు ఆయనకి లేదు కదా, ఆయన దేవుడు అని ఆయన నమ్మలేదు. కాబట్టి ఏం చేసింది, బికాస్ హీ వాస్ క్లోజ్, రైట్? సో సేటన్ ఏం చేస్తున్నారు, he spoke to Judas Iscariot that he is one of the 12 who is going to betray him, right? So ఏమంటుంది, did I not chose you the 12 and yet one of you is a devil, కదా? ఆయనని అప్పగించే వాడుగా ఉన్నాడు. మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగించబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. సో వాళ్ళతో ఆ యేసు ప్రభుతో ఉన్నప్పటికీ, ఎన్నో గొప్ప కార్యాలు చూసినప్పటికీ మనం ఏం చూస్తున్నాం, ఆయన యేసు ప్రభుని నమ్మలేదు, అంగీకరించలేదు. కాబట్టి ఆయన నాశనానికి కారణమైందనమాట. అంటే దేవుడు అవకాశం ఇచ్చినాడు, రైట్? సో ఎలక్షన్ అనేది ఇట్స్ అ వెరీ థిన్ లైన్. అంటే ఇప్పుడు చాలామంది మనం కూడా అనుకోవచ్చు కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే, అంటే ఎవరైనా ఉన్నారనుకోండి, వ్యక్తి పుట్టినాడు అనుకోండి, రైట్? సో దేవుడు ఏర్పరచుకుంటేనే కదా ఆ వ్యక్తి రక్షణ పొందుతారు, రైట్? ఆ జ్ఞానం తెలుస్తుంది అని అనుకుంటాం. కానీ రక్షణ అంటే దేవుడు తన సార్వభౌమత్వం బట్టి ఆయన ఏర్పరచుకుంటాడు. అట్ ద సేమ్ టైం మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. John 3:16 ఇట్స్ a good example. God so loved the world that he gave his son, right? Whosoever believeth in him will not perish but have everlasting life. So it's a two sides of the coin. దేవుడు ఏర్పరచుకున్నాడు, బట్ he has given us that chance to obey him, right? సో మనము తగ్గించుకొని ఆయనని అంగీకరించినట్లయితే మనము రక్షణ పొందేవారంగా ఉంటాం అన్నమాట. సో అది సీమోన్ పీతర్ జూడా ఇస్కరియట్ జీవితంలో అది జరగలేదు. కాబట్టి ఆయన ఈ బిట్రేడ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ ఆయన దేవుడు యేసుప్రభు అంటాడు, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ప్లాన్డ్, జీసస్ ఇస్ టు డై లైక్ దిస్, బట్ హీ ఆల్సో మేడ్ ఎ చాయిస్. జూడా ఇస్కరియట్ ఆయన చేస్తున్నాడు కాబట్టి దెన్ హీ డిజొబేడ్. సీ దోస్ పీపుల్ ఈవెన్ దో దే వర్ గివెన్ అ గాస్పల్, వాక్యం ఇచ్చినప్పటికీ వారు అంగీకరించకపోతే దే విల్ ఎండ్ అప్ ఇన్ హెల్, రైట్? సో ఇతనికి గాడ్ గేవ్ హిమ్ ఆపర్చునిటీస్ బట్ హీ నెవర్ రిపెంటెడ్. సో విచ్ మీన్స్ ఇతను కాకపోతే ఇంకొకరి ద్వారా ఆయన దేవుడు చనిపోయేవాళ్ళు. దట్ ఈస్ ప్లాన్, దట్స్ అ ప్లాన్, రైట్? అందుకే ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు, ఈ లోకంలోకి వచ్చి మరణించినాడు, రైట్? బట్ గాడ్కి అన్ని తెలిసినప్పుడు దీన్ని మోసం చేస్తాడని తెలియదా? తెలుసు కదా ముందే, అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా ఇప్పుడు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. He gave the God did not made us a robots, right? సో ఇప్పుడు మనకు కూడా మనల్ని రోబోట్స్లో చేయలేదు, ప్రోగ్రామెటికల్గా యూ డూ దిస్ అని సీక్వెన్స్గా పెట్టలేదు, రైట్? హీ హాస్ గివెన్ ఎ హార్ట్, హీ హాస్ గివెన్ ఎ చాయిస్, హీ హాస్ గివెన్ ఎ కాన్షియస్నెస్, రైట్? సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్, రైట్? ఇప్పుడు మనము కాన్షియస్గా మనము చాయిసెస్గా మనం ఎదుటి వాళ్ళని ప్రేమించినప్పుడు, వాళ్ళు మనం ప్రేమించినప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్, రైట్? అట్లా కాకుండా ఒక స్లేవ్ లాగా బిహేవ్ చేస్తే, రైట్, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్, రైట్? సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద ఫ్రీడమ్ టు మేక్ ఎ చాయిస్. ఆదాము అవ్వ ఇచ్చిన చాయిస్ని వాళ్ళు ఉల్లంఘించినారు, అయితే మనం అందుకే ఈ విధంగా ఉన్నాం. అయితే నౌ వీ మేడ్ ఎ చాయిస్, రైట్? వీ యాక్సెప్టెడ్ క్రైస్ట్. So and then we became his children, right? Okay. So any other questions, comments? సో ఇంతటితో 6th చాప్టర్ మనం చేసుకున్నాం, రైట్? ముఖ్యంగా ఇందులో నేర్చుకున్నది ఏంటంటే జీవాహారం, యేసు ప్రభు, రైట్? ఆహారాన్ని గురించి మనం చూసాం, ఫిజికల్ ఫుడ్ మన్నా, and then the spiritual food, how Jesus became a spiritual food, right? He came from heaven. ఆ విషయాలు మనం చూసాం. ఆయనని భుజించినట్లయితే, ఆయన రక్తాన్ని తాగడం అంటే ఆయన మనుష్య కుమారు వలె ఈ లోకంలోకి వచ్చినాడని నమ్మి ఆయన శిలువ కార్యంలో నా పాపాలు క్షమించబడ్డాయని విశ్వసించినట్లయితే మనకి నిత్య జీవం కలిగిన వారంగా ఉంటాం. అంటే మనం ఆయనని ఆత్మీయంగా భుజించిన వారంగా, ఆయన రక్తాన్ని తాగిన వారంగా ఆత్మీయంగా, నాట్ ఫిజికల్, రైట్? ఇన్ అ స్పిరిచువల్ సెన్స్.
సో అప్పుడు మనం ఏమవుతున్నామంటే ఆయనలో ఏకమవుతున్నాం కదా. ఎప్పుడైతే మనం ఫుడ్ తిన్నామంటే ఏమవుతుంది, సో ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, రైట్. ఇట్ విల్ గోస్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ అండ్ దెన్ ఇట్ విల్ ఎనర్జైజ్ అస్. సో ఇన్ ద సేమ్ వే యేసు ప్రభువు మనము అంగీకరించి ఆయనలో నడిచినప్పుడు, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయనను భుజిస్తున్నాం, ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాం అనమాట. సో దాట్ విల్ హెల్ప్ అస్ టు సస్టైన్ స్పిరిచువల్ లైఫ్ కదా. ఆత్మీయ జీవితాన్ని ఆ కార్యము మనల్ని నడిపించేగా ఉందన్నమాట కదా. అందుకే యేసు ప్రభువు యొక్క శిలువ కార్యము అది నిరంతరము నిలిచినది కదా. సో వన్స్ హీ డైడ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్, రైట్, ఫ్రమ్ టుడే టిల్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ లైఫ్ టు ఇటర్నిటీ కదా. అంత అంటే దట్స్ మచ్ సెక్యూరిటీ దట్ వీ హ్యావ్ బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ద రీజన్ వీ నీడ్ టు గివ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ సీరియస్ యేసు ప్రభు రక్త శిలువ కార్యం కదా. అందుకే పౌలు ఏమంటాడు, మీరు దీన్ని తిన్నప్పుడల్లా, దీన్ని త్రాగినప్పుడల్లా ఆయన వచ్చే పర్యంతమో ఆయన మరణాన్ని ప్రచురించుకోండి, రైట్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందండి, రైట్. సో వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్, రైట్. సో సాదృశ్యంగా మనము వాటిని చూస్తున్నాం అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ శిలువ కార్యం జరగకపోతే మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. శిలువ కార్యం జరగకపోతే దేర్ ఇస్ నో హోప్ టు ద హ్యూమన్ బీయింగ్స్ కదా. సో అందుకే మనము దేవుని చేసిన కార్యాన్ని మనము వీ నీడ్ టు బి వెరీ సీరియస్ ఆఫ్ వాట్ హీ హస్ డన్.